వాక్యం యొక్క పఠన భాగాన్ని బట్టి మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం, మరియు ఇబ్బందులు గలవారును అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దావీదు అరణ్యములో ఉన్నాడు, అదుల్లాము గుహలో ఉన్నాడు. అదుల్లాము గుహలో ఉన్నాడు. ఈ అదుల్లాము గుహలో మోయాబు రాజు యొక్క సంరక్షణలో ఉన్నాడు. మోయాబు రాజు యొక్క సంరక్షణలో ఉన్నారు. ఇక్కడ దావీదు నిరాశాకోపం నుండి నోబు గుడారానికి పారిపోయాడు. నోబు గుడారానికి పారిపోతే ఆహారం ఆకలవుతూ ఉంది. ఆ అహీమెలెకు పాస్టర్ గారు, మరి ఆయనకి ఇవ్వటానికి ఏమీ లేదయ్యా, నా వద్ద కేవలం దేవుని వద్ద ఉన్న సమ్ముఖపు రొట్టెలు మాత్రమే ఉన్నాయి, 5 ఉన్నాయి. అవి నీకు తెచ్చివ్వాలంటే మరి ఆడవాళ్ళు మొత్తం కడగా ఉన్నారు, తెచ్చివ్వడం కుదరదు మరి అని చెప్పి అన్నప్పుడు దావీదు అన్నాడు, అయ్యా నువ్వే తెచ్చివ్వమని చెప్పి యాజకుణ్ణి బ్రతిమలాడుకుంటే అప్పుడు ఆ పాస్టర్ గారు, అహీమెలెకు పాస్టర్ గారు, హల్లెలూయా, దావీదుకు సముఖపు రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు 5. వాటిని భుజించి సేదతీరి, మరి నీ వద్ద ఏమన్నా ఆయుధం ఉందా అని అడిగాడు. నీ వద్ద ఏమన్నా ఆయుధం ఉందా అని చెప్పి అడిగాడు. అడిగితే, అయ్యా నువ్వు గొలియాతును చంపావు కదా, ఆ కత్తి గుడ్డతో చుట్టి మందిరంలో ఎనకమాల పెట్టాను, అదొక్కటే ఉంది, గొలియాతు యొక్క ఖడ్గం, మరి దాన్ని తీసుకుంటావా అని చెప్పి అడిగాడు. అడిగితే, సరే ఏదైనా పర్వాలేదయ్యా, ఇప్పుడు నాకు ఆయుధం లేదు, నా దగ్గర ఆయుధం కావాలి అని ఆ యొక్క గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఈ అహీమెలెకు రాజు అంటే పాస్టర్ గారు దగ్గర ఉన్నప్పుడు ఈ ఎదోమీడైన దోయగు అనేవాడు ఒకడు ఉన్నాడు. సౌలు యొక్క ప్రధాన అధిపతుల్లో వాడొకడు దోయగు. వాడు చూసి వెంటనే సౌలు వద్దకు వెళ్ళిపోయి, అయ్యా సౌలు మహారాజా, దావీదు నోబు గుడారంలో ఉన్నాడు, ఆ నోబు గుడారంలో అహీమెలెకు పాస్టర్ అతనికి రొట్టెలు ఇచ్చి ఆహారం పెట్టాడు, గొలియాతు కత్తిచ్చాడు, మరి ఇదని సంగతి చెప్పినప్పుడు ఇక ఈ విషయం సౌలుకు తెలిసి సైన్యాన్ని తీసుకుని ఒక 300 మందిని సుమారుగా దావీదును చంపడం కోసం బయలుదేరి వచ్చాడు. నోబు గుడారానికి వచ్చాడు. నోబు గుడారానికి వస్తే ఇక వెంటనే ఈ సౌలు వస్తున్నాడని తెలుసుకొని సౌలు శత్రువాగు అకీష్ రాజు దగ్గరికి వెళ్ళిపోయి దావీదు అక్కడ తప్పించుకోవడం కోసం ఆ రాజ్యానికి పోయాడు. ఆకీష్ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇక ఈ సౌలు వచ్చి ఏం చేశాడు తెలుసా? అహీమెలెకు సంతతి వారిని మొత్తాన్ని, పిల్లల్ని మొత్తం కూడా, వాళ్ళ తల్లిదండ్రుల్ని, పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని మొత్తాన్ని, నువ్వెందుకు దావీదుకు ఆశ్రయం ఇచ్చావు చెప్పకుండా నీ సంతతి మరణానికి అప్పగిస్తానని చెప్పి మరి చంపమని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు అన్నారు సైనికులు, అయ్యా అహీమెలెకు సున్నతి పొందినవాడు, మేము చంపవయ్యా అని చెప్పి బతిలాడారు. అప్పుడు ఎదోమీయుడైన దోయగును పంపి ఆ యొక్క అహీమెలెకు యొక్క సంతానం మొత్తాన్ని కూడా
సౌలు మహారాజు చంపించేశాడు. చంపిస్తే మరి దావీదు కొండల్లో దాక్కొని ఉన్నాడు, లోయల్లో దాక్కొని ఉన్నాడు. మరి ఈ అహిమెలెకు దగ్గరకు వచ్చేసి సముఖపు రొట్టెలు తిని ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ సంతానంలో నుంచి ఒక అహిమెలెకు యొక్క కుమారుడు అబ్యాతారు తప్పించుకొని దావీదు వద్దకు వచ్చాడు. సుమారు 85 మంది సంతానం ఉండేవాళ్ళు. 85 మంది సంతానం. అది మీరు 22 అధ్యాయము 18వ వచనం చూడండి, అర్థమవుతుంది. 22:18 రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొని 85 ఆ దినమున హతము చేశాను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశాను. మగవారినేమి, ఆడవారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతము చేశాను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారుల్లో అబ్యాతారుని ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు వద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకుడికి చంపిన సంగతి దావీదుకు తెలియజేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయగు అక్కడ ఉన్నందున వాడు సౌలుకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని, నీ తండ్రి ఇంటి వారందరినీ మరణంకు రప్పించడానికి నేను కారకుడైతే కదా, నీవు భయపడక నా యొద్ద ఉండమని, నా యొద్ద నీవు భద్రముగా ఉండవు, నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయ చూచువాడును ఒకటే అని అబ్యాతారుతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం వాక్యం ఇక్కడ దాకా వచ్చి ఆగింది, గుర్తుందా? పోయిన వారం వాక్యం ఇక్కడ దాకా వచ్చి ఆగింది. ప్రియులారా, అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు తప్పించుకొని వచ్చినప్పుడు దావీదు చేర్చుకొని, నాయనా నువ్వు నా వద్ద ఉండయా, ఇక మాకు ఆ సౌలు మంచోడు కాదు, చంపేస్తాడు, నిన్ను చంపేవాడు నన్ను చంపేవాడు ఒకడే కాబట్టి మరి నువ్వు ఇక్కడే ఉండమని చెప్పాడు. ఇక ఫిలిష్తీయులు అండి కెయీలా మీద యుద్ధానికి వచ్చారు. కళ్ళాల మీద పడి ధాన్యాన్ని దోసుకుపోతున్నారు. ఇజ్రాయేల్ యొక్క కళ్ళాల మీద పడి దోసుకొని పోతున్నారు. ఆ మాట దావీదుకి తెలిసింది. తెలిసి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా మరి వాళ్ళని చంపడానికి నేను వెళ్ళాలన్నా వద్దా అని చెప్పి అడిగితే యెహోవా అన్నాడు, వెళ్ళి వాళ్ళని హతం చేయమని చెప్పాడు. అప్పుడు కెయీలాలో ఉన్న ప్రజల్ని కాపాడటం కోసం దావీదు తన సైన్యాన్ని తీసుకొని పోయి ఆ ఫిలిష్తీయులను తరిమి కొట్టి యుద్ధం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ కెయీలా పట్టణాన్ని కాపాడాడు. కాపాడి సుమారుగా చూడండి, ఇక్కడ ఆ ప్రజలంట దావీదుకి దాదాపుగా 600 మందిని అతని జనుల్లో లేని కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళి దావీదు కెయీలాలను తప్పించుకునే సంగతి సౌలు విని వెళ్ళకమా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ కెయీలాకు వచ్చి యుద్ధం చేశాడు, ఫిలిష్తీయులను తరిమి కొట్టాడు. సౌలుకి తెలిసింది. తెలిసినా కానీ ఇక తప్పించుకున్నాడేమని చెప్పి అనుకొని మరి వెళ్ళడం మానేసి ప్రైజ్లాడు, హల్లెలూయా. ఆ స్టిక్కర్ వేసిన మైకి అమ్మ నాకు ఉందే, బాగా వస్తుంది అది. ఇది కొంచెం రీసౌండ్ వస్తుంది. ప్రైజ్లాడు, హల్లెలూయా. అయితే ఈ కెయీలాలో వారిని రక్షించి జనాన్ని కాపాడి దావీదు కొండ స్థలాలందు జీఫు అరణ్యానికి వచ్చాడు. ఒక పర్వతంలో ఉండి నివాసం చేస్తున్నాడు, జీఫు అరణ్యం. ఆ జీఫు అరణ్యంలోకి వచ్చి ఇక అక్కడ ఉండడం కోసం సిద్ధపడి ఆ జీఫు అరణ్యంలో చూడండి, ఇక్కడ జీఫు అరణ్యంలో ఒక వనము దిగాను. అప్పుడు సౌలు కుమారుడు యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను కట్టుకున్న జాలుడు, నీవు బయటకు రావద్దు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలు రాజునగుదువు, నేను నీకు సహకారినైనందును
ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలియచున్నదని అతనితో చెప్పి దేవుని మాటను బట్టి అతను బలపరచను. వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. జిఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి యెషీమేనుకు దక్షిణమున్న అకీలామాన్యంలోని అరణ్యంలో కొండ స్థలం యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభీష్టమంతని చొప్పున దిగిరమ్ము, రాజైన నీ చేతికి అతన్ని అప్పగించుటకు మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లనను, మీరు నా యందు కనికరపడినందున మీకు యెహోవా ఆశీర్వాదం కలుగును గాక. మీరు పోయి అతడు ఉండే స్థలమున ఏదని అతను చూసిన వాడు ఎవడనని నిశ్చయంగా తెలుసుకున్నాడు. అతడు బహు యుక్తిగా ప్రవర్తించునని నాకు వినబడింది కనుక మీరు బహుజాతిగా నుండి. ఇక్కడ ఏం చేశారంటే జీపరణ్యంలో ఉన్న తర్వాత ఆ కొండ జాతి వాళ్ళు వచ్చి దావీదు మా యొక్క అరణ్యంలో ఉన్నాడండి సౌలు గారు అని చెప్పి వచ్చి చెప్తున్నారు. చెప్తా ఉంటే ఆ ప్లేస్కి ఇక సౌలు మహారాజు రావడం కోసం సిద్ధపడ్డప్పుడు జాగ్రత్తగా కాపాడండి వస్తున్నానని చెప్పి దావీదు ఏం చేశాడంటే అతని జనులను యెషీమోను దక్షిణంగా వైపునున్న మైదానంలో మాయోను అరణ్యంలోనికి ఉండగా సౌలు అతని జనులు తను ఎదుగుడికే బయలుదేరిన మాకు దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యంలో నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యంలో దావీదు తరుముచిపోయాను. అయితే సౌలు పర్వతము ఈ తట్టు దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టును పోవచుండగా దావీదు సౌలు వద్ద నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలు అతని జనులు దావీదు అతని జనులు పట్టుకోవాలని వారిని చుట్టుకొని చుండి ఇట్లుండగా దోతి అక్కడ సౌలు వద్దకు వచ్చి నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వస్తున్నారని చెప్పి సమాచారం ఇచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే జీపరణ్యంలో దావీదు అన్నాడు, కొండతట్టు ప్రాంతంలో కొండకు ఆ తట్టేమో దావీదు అన్నాడు, ఈ తట్టేమో సౌలు అన్నాడు. ఇక దావీదుని పట్టుకొని చంపాలని ప్లాన్లో ఉన్నాడు సౌలు. ఒక సైనికుడు వచ్చి అన్నాడు, అయ్యా మన రాజ్యం మీదకి ఫిలిష్తీయులు వచ్చి పడ్డారు, మీరు అర్జెంటుగా రావాలని చెప్పన్నప్పుడు ఇక వెంటనే ఆయన తన సైన్యాన్ని తీసుకొని దావీదుని చంపటం మానేసి వాళ్ళ రాజ్యంలోకి పోయి ఆ యొక్క స్థలంలో యుద్ధం చేసి వాళ్ళని పారుతోలాడు సౌలు. ఇలా సౌలుని వెంబడిస్తూ ఉంటే దావీదుని చంపాలని చెప్పి ఎంతో ప్లాన్ చేస్తూ ఉంటే దావీదండి మరి సుమారుగా సౌలు ఫిలిష్తీయులను తరుముటం మాని తిరిగి రాగా దావీదు ఎనిగేది అరణ్యమందున్నాడని అతడికి వర్తమానం వచ్చెను. అతడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను ఎదుకొందుకై బయలుదేరను. మార్గమునున్న దొర్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంకా నివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి. కనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా. అక్కడ ఏం జరిగిందంటే ఒక గుహ ఉంది, అక్కడ శంకా నివర్తి అంటే కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి సౌలు ఆ గుహలోకి వచ్చాడు. వచ్చి అతను సైన్యం అతను కొంచెం పడుకున్నారు. వాళ్ళు దాని లోపలే వీళ్ళు ఉన్నారు, దావీదోళ్ళు ఉన్నారు. దావీదోళ్ళు ఉంటే ఈ సౌలు మహారాజు నిద్రపోతా ఉన్నాడు, అందరు రెస్ట్లో ఉన్నారు. దావీదు సైనికుడు వచ్చి, అయ్యా నీ శత్రువు దొరికాడు, సౌలు చంపేసేయి, ఈ గొడవలాహన పోతుంది మనకని చెప్పి వచ్చి చెప్పాడు. చెబితేనండి మరి నీ దృష్టికి ఏది మంచిదైతే అది చేయమని చెప్పి ఆ సైనికుడు చెప్పాడు. ఆ మాటకి మరి ఆ సౌలు మహారాజును చంపడం కోసం చూడండి దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, సౌలు వస్త్రపు చెంగు కోసాడు, కానీ
చంపడం కోసం సిద్ధపల్ల. దావీదుకి నీతి గుర్తొచ్చింది. సౌలు మహారాజు యెహోవా చేత అభిషేకం పొందాడు, మరి అతను చంపితే నాకు పాపం అని చెప్పి గుర్తొచ్చి చంపకుండా చేతికి దొరికిన శత్రువుని, సౌలుని, వాళ్ళ మామగారిని, రాజుని చంపకుండా కేవలం వస్త్రపు చెంగు మాత్రమే కోసి తర్వాత నుచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఎందుకంటే సౌలు మరి సమూయేలు చేత అభిషేకించబడ్డాడు, మొదటి రాజు, నేను చంపవద్దని చెప్పి అతను నిశ్చయం తీసుకొని అతన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి మరి అక్కడ ఒక మాట మాట్లాడారు చూడండి. ఇక్కడ ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపాను. చూసారా? చదువు అక్కడి నుంచి. రాజా చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూసితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందంటే, మరి దావీదు కొంచెం దూరం పోయి తన సైన్యాన్ని తీసుకొని సౌలు మహారాజా అని కేకేశాడు. సౌలు తత్తరపల్లి లేచి కూర్చున్న తర్వాత, నీవు నా చేతికి దొరికావు, ఇదిగో నీ వస్త్రపు చెంగు నేను కోసి తీసుకొచ్చాను. చూడు, ఇప్పుడు చంపితే చచ్చిపోతాను, కానీ నేను నిన్ను చంపను. ఎందుకంటే నీవు యెహోవా చేత అభిషేకాన్ని నొందా కనుక నేను నిన్ను చంపను. చూడండి ఎంత నీతో. ఇప్పుడు 2 సార్లు ఆయన బల్యం పోటేసి ఇంట్లో ఉన్నప్పుడు చంపబోతే తప్పించుకున్నాడు పాపం. తర్వాత నోబుగూడానికి వచ్చి ఆ పాస్టర్లు మొత్తం 85 మందిని నిష్కారణంగా సౌలుని మరి మహారాజు దావీదుని కాపాడినందుకు వాళ్ళని చంపాడు. మరి చంపితే ఇక్కడ దావీదు మహారాజు అండి ఒక ప్రాంతానికి వచ్చి మరి ఆ ప్రాంతంలో ఆకీష్ మహారాజు అని చెప్పి ఒక అతను ఉండు. ఆకీష్ మహారాజు, ఈ ఆకీష్ మహారాజు ఇశ్రాయేలుకి శత్రువు. తప్పించుకొని సౌలు వెంటాడుతూ ఉంటే ఆకీష్ రాజు దగ్గరకు వచ్చి శరణ్యం కోరదా అని చెప్పి అనుకుంటే ఆ ఆకీష్ మహారాజు సైనికులు అంటున్నారు, అయ్యా వీడేనయ్యా 10,000 కొలది, సౌలుకి 1000 కొలది అని చెప్పి పాటలు బాయనిచ్చుకున్నాడు. వీడు మానవాడయ్యా, ఇశ్రాయేలు మొత్తాన్ని చంపి ఒకడేస్తున్నాడు, మరి ఎందుకు వచ్చిందో నాకు భయం అవుతుంది, ఎదురు చూస్తా అని చెప్పి వాళ్ళు దావీదును పట్టుకుంటే ఆకీష్ మహారాజు యొక్క సంరక్షణలో దావీదు దొరికినప్పుడు వెర్రివాని వలె, పిచ్చివాని వలె ఉమ్మంతా ఉమ్మి మొత్తం కార్చుకుంటూ పిచ్చోళ్ళలాగా ఇట్లా పిచ్చే శాస్త్రం చేసేసరికి ఆకీష్ మహారాజు అండి, మరి పిచ్చోని తెచ్చారు ఎందుకురా, నాకు పంపించండి రా వాడిని అని చెప్పి పంపించాడు. వాక్యం మాట్లాడుతూ ఉంది, అపాయం వచ్చినప్పుడు మేము ఉపాయం లేని వారము కాదు. నీ జీవితంలో ఏదైనా అపాయం వస్తే ఉపాయంతో తప్పించుకోవాలి. మరి దావీదు మహారాజు లాంటి వాడే మహాజ్ఞానే పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేసి, ఎర్రోళ్ళలాగా యాక్షన్ చేసి, నువ్వంతా మొహం మీద గార్చుకుంటూ ఇట్టటి గీక్కుంటూ పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేశారు. అటువంటి మహారాజే పిచ్చివాళ్ళగా నటిస్తే నీకేదైనా అపాయం వచ్చిందనుకో నీ జీవితంలో, మరి తప్పించుకోవద్దా? నా దేవుడు కాపాడతాడులే అని చెప్పి మొండిగా పోవద్దు.
ఒక ముగ్గురు యవనస్తురాళ్ళంట ఒక ఊరిలో సువార్త చెప్పి నైట్ మొత్తం కూడా పాటలు పాడి వాక్యం చెప్పి బయలుదేరారంట. భోజనం చేసేసరికి మేము వెళ్తామండి, పక్క ఊరే వెళ్తామని చెప్పి, ఆ రోజుల్లో వాహనాలు ఎక్కడ ఉన్నాయి, నడిచిపోవడమే కదా, బయలుదేరారు. బయలుదేరితే అప్పటికప్పుడే పెద్ద వర్షం ముంచుకొచ్చింది. పెద్ద వర్షం ముంచుకొచ్చేసరికి ఆ మధ్యలో ఉన్న వాగండి బాగా పొర్లు వచ్చింది. మన ఎల్దాగా ఎట్లయితే పొర్లు వచ్చి రాకుండా చేస్తుందో అట్లా పొర్లు వచ్చింది. ఈ ముగ్గురు కూడా ఏం చేయాలి, అప్పుడు ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడగాల. దావీదులాగా, దావీదు ఏమన్నాడు, ఫిలిష్తీయులతో యుద్ధం చేయమంటావా వద్దంటావా అని ప్రార్థన చేశారు. వీళ్ళు ఏమనుకోకుండా మనకు యేసుప్రభు అన్నాడు, మనకేమైతే రాండే, ఆ నీళ్ళ మీద నడిచింది, మనం కూడా నడుస్తాం నీళ్ళ మీద అని చెప్పి బయలుదేరుతున్నారంట. ఆ ఊరోళ్ళు చూసామా, పోమాహని వాగు చాలా లోతు ఉంటుంది, వరవడు ఎక్కువ, లోతు ఎక్కువ, చనిపోతారు వద్దని చెప్పంటే యేసుప్రభు మమ్మల్ని కాపాడుతారని చెప్పి మూర్ఖంగా బయలుదేరి వాగులో నడుచుకొని పోతున్నారంట. వాగు ఏం చేసింది, తీసుకొని పోయి ఆవిడ పెట్టింది. ముగ్గురు చనిపోయారు. అది దేవునికి ఎంత అవమానం అండి. దావీదు ఏమంటున్నాడు, అపాయం వస్తే మేము ఉపాయం లేని వారము కాదు, ఉపాయం లేని వారమే కాదు. మరి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు. అందుకే నీ ముందు ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం, దాన్ని తప్పించుకోవాలి కానీ దానికి ఎదురు పోకూడదు. ఇప్పుడు పాము వస్తుంది దానికి ఎదురుగా, నువ్వేం చేయాలి, తప్పించుకోవాలి. ఇప్పుడు మేము పోతా ఉంటే ఎన్నో పాములు వస్తూ ఉంటాయి రోడ్డు మీదకి. మొన్న అయితే సుబాబుల చెరుకాడ పుచ్చకాయల తోట ఉంది కదా, పుచ్చకాయల తోట దగ్గర మేము ఆ పక్కనే వెళ్తున్నాం, అప్పుడే పాము రోడ్డుకి ఎక్కుతుంది, దాన్ని పక్కనే పోయింది బైక్. అమ్మగారికి వల్ల దాటిన తర్వాత పాముని పక్కన వచ్చి చూసేవాను, ఎందువల్లేదంట. అంటే ప్రతిదీ కూడా అపాయం వస్తే ఉపాయం లేని వారము కాదు, తప్పించుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క మార్గాల్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఏ మేలైనా సరే కొదువు చేయడు, ఏ మేలైనా సరే కొదువు చేయడు. స్తోత్రం, హల్లెలూయా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని. కొంచెంలో నీ కృప చేతనే నాకు నీ రక్షణ కలిగిందని. Wow.
దావీదండి తన యొక్క సైన్యాన్ని తీసుకొని మరి ఆ జీపు అరణ్యంలో ఉన్నప్పుడు సౌలు చంపడానికి వచ్చి యుద్ధానికి శత్రువులు వస్తే మళ్ళా తిరిగిపోయాడు. మరి అప్పుడు తను మానుకొని నివాసస్థానానికి వెళ్ళాడు సౌలు. ఇక ఎనిగేది అరణ్యానికి వచ్చి దావీదు మహారాజు నివసించడానికి సిద్ధపడ్డాడు. ఆ సందర్భంలో ఇక సౌలు వచ్చి మళ్ళా చంపాలని చెప్పి ఆ యొక్క మరి వస్త్రపు చెంగును కోసుకొని సౌలుది దావీదు ఎదురు నిలబడి మాట్లాడాడు. నువ్వు దేవుని చేత అభిషేకం పొందినవాడివి, అభిషేకించబడ్డవని నేను చంపనని చెప్పి సౌలుతో మాట్లాడి ఆ కొండ స్థలం నుంచి దావీదు తన జనులు తీసుకొని వెళ్ళిపోయాడు. సౌలుకి ఇక గుండెల్లో రైలు పరిగెత్తాడు. వామో, సౌలు చేతిలో నేను దొరికాను, అయినా కానీ నన్ను చంపకుండా వదిలేశాడు అని చెప్పి ఒక భయం పుట్టి సైన్యాన్ని తీసుకొని రాజ్యానికి వెళ్ళాడు. ఇంకా దావీదేమో తన సైన్యాన్ని తీసుకొని ఆ యొక్క అరణ్యాలకు పోయి దాక్కోవడానికి వెళ్ళాడు. మరి దేవుడి కొద్ది మాటల్ని దీవించరు కాక ఆమె. ఎందుకంటే సాయంత్రం ప్రార్థన ఉంది, 2 సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి 20 నిమిషాలు చెప్పాను. మరి సాక్ష్యానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు సిద్ధపడండి. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ